ఈ అమ్మాయి బై మిస్టేక్ గా 1987లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె చనిపోయిన వాళ్ళ అమ్మని చూస్తుంది. వాళ్ళ అమ్మ వయసు కేవలం 19 సంవత్సరాలయ్యి ఉంటుంది. అక్కడ వాళ్ళ అమ్మ ఒక నైట్ క్లబ్ లో డాన్స్ వేస్తూ ఉంటే అక్కడికి పోలీసులు వచ్చేసి అందరి ఐడి కార్డులు చెక్ చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అయితే ఐడి కార్డులు లేవో వాళ్ళని పోలీసులు పట్టుకొని వెళ్ళాలని అనుకుంటారు. ఈ అమ్మాయి దగ్గర ఆ కాలం నాటి ఐడి కార్డు లేకపోవడంతో పోలీసులకి ఈమె పైన కూడా డౌట్ వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ అందరూ పోలీసుల దగ్గర ఇరుక్కుపోవడం గమనించి తను వాళ్ళ టీచర్ లాగా నటిస్తూ నేను మిమ్మల్ని చదువుకోమంటే మీరు ఇక్కడ క్లబ్ కి వచ్చి డాన్స్ వేస్తున్నారా అని చెప్పి అందరిపైన కోప్పడి వాళ్ళని తమ వైపుకి లాగేసుకుంటాడు. అప్పుడే ఒక అమ్మాయి జూలీని చూసి ఈమె మన క్లాస్ అమ్మాయి కాదు అనేస్తుంది. అయినా కూడా అబ్బాయి ఆమెని కాపాడడానికి జూలీని ఇలా రమ్మని పిలుస్తాడు. కానీ పోలీసుకి డౌట్ వచ్చి జూలీని ఆపేస్తాడు. అప్పుడే అక్కడికి ఒకతను వచ్చి తనే ప్రిన్సిపాల్ అని చెప్పి పోలీసులతో మాట్లాడి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి జూలీని తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత జూలీ మొత్తం చెప్పడంతో ఆ అబ్బాయి నేను తొందరగానే మిషన్ రెడీ చేసి నిన్ను ఫ్యూచర్ లోకి పంపించేస్తాను అని అంటాడు. అలాగే అబ్బాయి జూలీతో నువ్వు ఇక్కడ ఏం చేసినా కూడా ఫ్యూచర్ పైన దెబ్బ పడుతుంది కాబట్టి నువ్వేమి చేయకుండా సైలెంట్ గా ఉండు అని అంటాడు. మరోవైపు జూలీ వాళ్ళ అమ్మని వాళ్ళ అవ్వ తాత చదువుకోకుండా క్లబ్ కి వెళ్ళిందని తెలిసి ఆమెని ఇంటి నుంచి బయటికి తరిమేస్తారు. ఇది చూసిన జూలీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.